టీటీడీ నకిలీ నెయ్యి వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్కటిగా బోలేబాబా డైరీ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు నెయ్యే కాని నకిలీ నెయ్యిని తిరుమలకు సరఫరా చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే బోలేబాబా డైరీ ప్రతినిధులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సిట్ విచారణలో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. తిరుపతిలోని ఓ డైరీని అడ్డం పెట్టుకుని అనేక ఆలయాలకు నెయ్యిని సరఫరా చేసినట్లు గుర్తించారు. టీటీడీతో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలకు బోలేబాబా నుంచే నెయ్యి సరఫరా అయినట్టు నిర్ధారించారు. విజయవాడ దుర్గమ్మ ఆలయానికి అదే నెయ్యిని సరఫరా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ద్వారకా, తిరుమల, శ్రీశైలం ఆలయాలకు బోలేబాబా నెయ్యి సరఫరా చేసినట్టు తెలుస్తోంది. బోలేబాబా డైరీకి గత ప్రభుత్వంలో భారీగా యాక్సెస్ ఉన్నట్లు అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే ఆలయాలన్నింటికీ కూడా నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ను వివిధ మార్గాల్లో పొందినట్లు తెలుస్తోంది. ఏపీలోని ఆలయాల్లో ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా డైరీ చక్రం తిప్పింది. ఆ ఆలయాలకు సరఫరా చేసిన నెయ్యిపై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆలయాల్లో ప్రసాదాల తయారీకి ఇదే నెయ్యి వాడినట్లు సమాచారం. రెండు 2022లోనే బోలేబాబా డైరీని టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టింది. వివిధ డైరీల మాటున పరోక్షంగా నెయ్యి సరఫరా చేస్తూ వచ్చింది. ఆయా ఆలయాలకు సరఫరా చేసిన నెయ్యి వివరాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. బోలేబాబా డైరీ సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని సిట్ తేల్చింది. ఆ నెయ్యిని సుగంధ ఆయిల్స్, పామోలివ్ ఆయిల్తో పాటు రసాయనాలతో తయారు చేసినట్టు నిర్ధారించింది. అదే నెయ్యి ఏపీలోని ప్రముఖ ఆలయాలకు సరఫరా చేశారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. రైట్గా ఈ బోలేబాబా బాగోతానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి రాజ్ కుమార్, అదేవిధంగా తిరుమల నుంచి సునీల్, రాజమండ్రి నుండి శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. ముందుగా సునీల్ దగ్గరకు వెళదాం. సునీల్, బోలేబాబా బాగోతానికి సంబంధించి ఏం చెప్తారు? అసలు వాళ్ళు వాడింది నెయ్యే కాదు, ప్రముఖ ఆలయాలన్నిటికీ కూడా ఆ కల్తీ నెయ్యిని తరలించారనేది సిట్ నిర్ధారించింది. ముఖ్యంగా తిరుమలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? రైట్ చందు, మొత్తం మీద ఏదైతే శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి బోలేబాబా డైరీ చేసినటువంటి ఏదైతే ఉన్న అక్రమాలు ఉన్నాయో దీనికి సంబంధించి సిట్టు దర్యాప్తులో చాలా విస్తుపోయే నిజాలు అయితే బయటపడుతున్న పరిస్థితి ఉంది. అంటే గతంలో కేవలం తిరుమలకు మాత్రమే, అంటే శ్రీవారి లడ్డూలో కలిపేటువంటి నెయ్యిలో మాత్రమే కల్తీ జరిగింది అని చెప్పేసి గుర్తించినటువంటి సిట్టు ఇప్పుడు పూర్తి స్థాయిలో, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల్లో కూడా ఇదే నెయ్యి వాడారు, ఇదే స్థాయిలో పూర్తి స్థాయిలో నెయ్యి సరఫరా జరిగింది, ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యే వినియోగించారని చెప్పేసి ఇప్పుడు సిట్టు దర్యాప్తులో తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రధాన ఆలయాలుగా చెప్తున్నటువంటి శ్రీశైల దేవస్థానం కావచ్చు, మరోవైపు విజయవాడ దుర్గమ్మ గుడికి, మరోవైపు ద్వారకా, తిరుమల, ఇటు శ్రీకాళహస్తి టెంపుల్, మరోవైపు సత్యదేవుడిగా పిలిచే కాణిపాకం కూడా ఈ నెయ్యిని పూర్తిగా సరఫరా చేసినట్టు తెలుసు. అంటే బోలేబాబా డైరీ ఏదైతే 2022లో పూర్తిగా పూర్తిగా టీటీడీ రద్దు చేసినప్పటికీ ఆ బోలేబాబా డైరీ చిన్న చిన్న డైరీలని పెట్టుకొని ఆ డైరీల నుంచి ఏదైతే సరఫరాలు చేసినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి జిఎం హరిమోహన్ చేసినటువంటి అక్రమాలకు
ఆలయాలకు సంబంధించి చూసుకున్నట్టయితే చిన్న డైరీలతో ప్రముఖంగా ఉన్నటువంటి ఆలయాలు కావచ్చు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలకు కూడా ఇదే స్థాయిలో ఈ సరఫరా చేసినట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా నెయ్యికి సంబంధించి చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ నిజమైన నెయ్యి కాదని ఏదైతే సిట్ అయితే దర్యాప్తులో తేలిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ సుగంధ ద్రవ్యాలకు సంబంధించి కావచ్చు, మరోవైపు పామోలిన్, ఇటు 12 రకాల రసాయనాలతో కలిపినటువంటి ఒక నెయ్యినైతే తయారు చేసి విక్రయించామని చెప్పేసి గతంలోనే ఏదైతే ఈ నిందితులైతే సిట్ అధికారులకైతే తెలిపినట్టు పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు కూడా సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ చిన్న చిన్న దేవాలయాలకు సంబంధించినటువంటి అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు పూర్తిగా లంచాలకు అలవాటు పడి ఏదైతే ఈ నెయ్యిని అంటే అక్కడ అదే నెయ్యి అంటే కల్తీ నెయ్యినే కొనుగోలు చేసినట్టయితే తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి వాళ్ళకి తెలిసి అంటే కల్తీ నెయ్యి జరిగిందని తెలిసి కూడా అదే నెయ్యిని కొనుగోలు చేసినట్టయితే అధికారులు తెలుపుతున్నారు. మరోవైపు సిట్ అధికారులు ఒకటే తెలుపుతున్నారు, ముఖ్యంగా ఏదేమైనప్పటికీ ఎవరిని వదిలేది లేదు. ముఖ్యంగా ప్రముఖ దేవాలయాలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 ప్రముఖ దేవాలయాలే కాదు, చిన్న చిన్న ఆలయాలకు కూడా ఇదే నెయ్యే సరఫరా చేసినట్లయితే ప్రధానంగా వీళ్ళ విచారణలో తేలినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నాం. ఖచ్చితంగా ఎవరినైనా సరే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, ఎవరిని వదిలేది లేదని చెప్పేసి సిట్టు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డు నెయ్యిలో ఏదైతే కల్తీ చేశామని చెప్పేసి ఇప్పటికే బోలేబాబా డైరీకి సంబంధించిన వాళ్ళు ఒప్పుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో 2022లో పూర్తిగా ఏదైతే బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి నెయ్యి సరఫరా సరిగా లేదని చెప్పేసి గుర్తించి దాన్ని పూర్తిగా రద్దు చేసిన నేపథ్యంలో వైష్ణవి అంటే ఏదైతే ఈ తిరుపతి జిల్లాకు సమీపంలో ఉన్నటువంటి వైష్ణవి డైరీ కావచ్చు, మరోవైపు దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీ నుంచి ఏదైతే టీటీడీకి నెయ్యిని సరఫరా చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే సిట్టు దర్యాప్తులో పూర్తిగా వెల్లడైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రముఖ దేవాలయాలుగా పిలుస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ ఇటువంటి కల్తీయే జరిగిందని చెప్పేసి సిట్టు ఏదైతే నిర్ధారణ మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వనున్నట్టయితే తెలుస్తోంది. చందు. రైట్ సునీల్. రైట్, ఇక టీటీడీ నకిలీ నెయ్యి వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక కొన్ని చిన్న చిన్న నెయ్యి సరఫరా డైరీల్ని అడ్డు పెట్టుకుని కూడా భారీగా అంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయాలన్నిటికీ కూడా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు తెలుస్తుంది.